joy of the first steps of a child. It's the joy of your great-grandmother's smile. We came a long way, but we ain't slowing down. We got a strong pace, no we ain't losing ground. We won't give up and we won't turn around. No, look at the big wide world we're living in. Yeah, I'll keep running until I discover it. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. ప్రస్తుతానికి నేనైతే మలేషియాలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ విజిటెడ్ ప్లేసెస్ అక్వేరియా కేఎల్సీసీ దగ్గర ఉన్నానండి. ఇది ఒక పెద్ద సీ అక్వేరియం. సో చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ముఖ్యంగా పిల్లలు ఉంటే మాత్రం తప్పకుండా మీరు విజిట్ చేయాల్సిందే ఈ ప్లేస్ని. సో ఈ వీడియోలో మేము వచ్చి ఇది ఎక్కడున్నది, లేకపోతే ఏ ఏరియాలో ఉంది, దీని ప్రైసింగ్ ఏంటి, కంప్లీట్గా అయితే డీటెయిల్గా మేము చెప్పబోతున్నామండి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ వీడియో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. లాస్ట్ వీడియోలో మేమైతే మలేషియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ విజిటెడ్ ప్లేసెస్ అయిన పెట్రోనాస్ టవర్ అయితే విజిట్ చేయడం జరిగిందండి. సో ఈ పెట్రోనాస్ టవర్ ఈ వీడియో అయితే మేము చాలా డిఫరెంట్గా అండ్ కొత్తగా అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి, తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. సో అలాగే ఇన్ఫ్యాక్ట్ మేము చెప్పాలంటే ఈ పెట్రోనాస్ టవర్ దగ్గర 1 full day అయితే మేము స్పెండ్ చేసామండి. ఎలా స్పెండ్ చేసాము, ఏం ఎక్స్ప్లోర్ చేసామో ముందు ముందు వీడియోస్లో రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ ఫర్ దోస్ వీడియోస్ ఆల్సో. అండ్ ఒక చిన్న మాట ఏంటంటేనండి, చాలామంది అడుగుతున్నది ఏంటి అంటే మళ్ళీ మలేషియానా, ఎందుకు అన్నిసార్లు మలేషియా విజిట్ చేస్తున్నారు అని అంటున్నారు. సో ఎక్స్ప్లెనేషన్ కాదు కానీ ఒకటి ఏంటంటే సో మా చాయిస్ అండి. వీ వాంటెడ్ టు విజిట్ మలేషియా అగైన్. అలా అని కాకపోయినా కూడా సో మలేషియా ఇండియన్స్కి వీసా ఫ్రీ చేశారు కాబట్టి సో కొత్త వాళ్ళు మళ్ళీ సర్చ్ చేస్తున్నారు, అలాగే వాళ్ళు కూడా ప్లాన్స్ చేసుకుంటున్నారు కాబట్టి సో మళ్ళీ మేము వీడియోస్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడతాయి. అలాగే పాత ప్లేసెస్తో పాటు కొత్త ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ అలాగే మా ఛానల్ని బూస్ట్ చేసుకోవడానికి అయితే మేము మలేషియా విజిట్ చేసాం. సో క్రిస్సీకి డోనట్ తీసుకున్నామండి, చాక్లెట్ డోనట్. అంటే ఇక్కడ హీట్ చేయను అన్నారు, మరి ఇలాగే తింటారేమో. ఇంకా చూడండి క్లోజప్. నచ్చిందా? ఈ టికెట్ కౌంటర్ రావడానికి అండి చాలా దూరం నడిచామండి. అంటే లోపల నుంచి ఉంటుంది కేఎల్సిసి. అదే పెట్రోనాస్ టవర్స్ లోపల నుంచే, సూర్య కేఎల్సిసి మాల్లో నుంచే ఉంటుంది. బట్ చాలా దూరం నడిచొచ్చాము. సో టికెట్స్కి కౌంటర్ దగ్గరకు వచ్చామండి. చూద్దాం రండి. మేము టికెట్ అయితే క్లూక్లో తీసుకున్నామండి. ఎందుకంటే మా 5గురికి కలిపితే 7,000 అవుతుంది మామూలుగా. ఇక్కడ చూస్తే క్లూక్లో తీసుకుంటే 5,000కి అవుతుంది. అంటే 2,000 మిగిలింది మాకు. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి డైరెక్ట్గా చేస్తే అడల్ట్కి 75 రింగెట్, పిల్లలకైతే 50. అక్కడ చూపిస్తాను. కాబట్టి ఒకవేళ ఎక్కువ మంది ఉంటే మాత్రం ఆన్లైన్ తీసుకోండి. ఒకవేళ ఆన్లైన్ చేయడం రాకపోతే ఇలా డైరెక్ట్గా వచ్చి తీసుకోండి. ఎక్కువ మంది ఉంటే మాత్రం మిగులుతుంది. ఒకసారి ప్రైస్ చూపించేస్తాను రండి. ఇదిగోండి, అడల్ట్ 75, కిడ్స్ 52. ఇది మళ్ళీ వీక్ డేస్ కూడా ఉంటుంది. ఇది వీక్ డేస్ ప్రైస్ చెప్తున్నాను. వీకెండ్ అయితే ఇంకా ఒక 4 రింగెట్స్ ఎక్కువ ఉంది. రండి లోపలికి వెళ్ళిపోదాం. చాలామంది క్లూక్లో బుక్ చేసుకోవచ్చా, జెన్యూనా లేకపోతే ఫ్రాడ్ అని అడుగుతున్నారండి. సో ట్రస్టెడ్ యాప్ అండి, ఏమి ఇబ్బంది పడవసరం లేదు. ప్రొవైడెడ్ అలా కొన్ని నేను ఆల్రెడీ లాస్ట్లో చెప్తాను. క్లూక్లో బుక్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అని. సో అదొకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి. సో మేమైతే క్లూక్లో బుక్ చేసుకున్నాము. ఒక రకంగా చెప్పాలంటే చాలా హ్యాజిల్ ఫ్రీ అంటారు కదా, అంటే జస్ట్ మనం ఆ బుకింగ్ చూపించేస్తే స్కాన్ చేస్తారు, పంపించేస్తారు. ఇంకోటి క్లూక్లో డైరెక్ట్గా మీరు ముందే అడ్వాన్స్ బుక్ చేసుకోవచ్చు, లేదా అక్కడికక్కడికి వెళ్ళి ప్రైస్ చెక్ చేసుకొని కంపేర్ చేసుకొని అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసుకొని డిఫరెన్స్ ఎక్కువ ఉంటే అక్కడికక్కడగా బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మేమైతే ప్రస్తుతం అలాగే చేసాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే క్లూక్కి నెక్స్ట్ డేకే ఉంటాయి టికెట్స్, ఆ రోజుకు ఉండవు. అలాంటప్పుడు దొరికిపోతారు. కాబట్టి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ముందు వీడియో చూడండి. పిరానా
కన్నా ఒక ఫిష్ పెట్టారు కన్నా Bagaimana ikan piranha Galam ni isi. dapat చెప్దాం అయ్యో అది ఎలా kita తింటుందో dapat lihat. Kan? Dan untuk So, mengenal piranhas semua అండి. juga, okay, size చూడండి ikan అక్కడ piranha ఒక untuk merah చేపని ini గ్యాలం boleh వేసి పెట్టారు berusia అవన్నీ ఎలా తింటున్నాయో 0.33 meter dan jangka hayat hidupnya juga boleh Sisi hidup nacin hingga lah. 25 tahun. Alright. Oh, సో పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి చాలా పెద్ద ప్రాన్ ఉంది చూడు అక్కడ చక్కగా ఫిష్ ని టచ్ చేయొచ్చు టచ్ అయినా ఏమంది ఒరేయ్, టచ్ నేను చేయరా touch చేస్తున్నాను వంశీ చెయ్యి, touch చేయి, పెట్టు. చేస్తాడు ఆ చక్క పడుకున్నానా ఏం అందు అలాగే టవల్ ఇచ్చారు వెంటనే మనం తుడుచుకోవడానికి చూడండి అక్కడ పెద్ద లాబ్స్టర్ ఉంది అదిగోండి లాబ్స్టర్ అది చూడండి అదే మన మీసాల రొయ్యలు అంటారు కదా భలే కలర్ఫుల్ గా ఉంది కదా ఇంకా రండి ముందు ముందు ఉన్నాయి చూద్దాం స్టార్ ఫిష్ ఏం star స్టార్ ఫిష్ టచ్ అదిగోండి స్టార్ ఫిష్ టచ్ చేస్తున్నాడు క్రిస్సి ఎలా ఉంది హార్డ్ గా ఉందా స్మూత్ గా ఉందా ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి అదిగో ఫైండింగ్ మేము పట్టుకోవడానికి ట్రై చేస్తాను మనం చేయి పెడుతుంటే వెళ్ళిపోతున్నాయి నేను ఇప్పుడు స్టింగ్ రే టచ్ చేస్తాను రా దీన్ని పెద్దది ఏదో మట్టలా ఉందండి ఈ చేప స్టింగ్ రే కన్నా ఆ స్టింగ్రే దీన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తాను అమ్మో నువ్వు దాన్ని వెనకట్లు పట్టుకోకూడదు ఏయ్, భలే ఉంది బాగుందా మెత్తగా ఉందండి టచ్ ఏయ్, మళ్ళీ టచ్ ఇంకో చేప వస్తుందా అండ అది షార్క్ అంట బ్రౌన్ హెడెడ్ షార్క్ భలే ఉంది ఏయ్, చాలా బాగుంది అది నేను ఇలా పట్టుకోగానే ఆగిపోయింది ఆ కథ వస్తుంది టచ్ వాట్ బ్రో స్టాప్ చేయి బెండ్ అవ్వ పట్టుకో దీన్ని పట్టుకో ఒర్రే వెరీ గుడ్ భలే ఉంది చాలా బాగుంది దాని స్కిన్ మాత్రం గ్రాండ్ సో ఈ వీడియో అయితే నీ చాలా shirt? పెద్దగా ఉండబోతుందండి ఎందుకంటే పిల్లలు రిచ్ క్రిస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు చేయి మీ పిల్లలు ఉంటే మాత్రం తీసుకురండి కొంచెం రేట్ ఎక్కువ అని వదిలేయొద్దు మేమే ఎంజాయ్ చేస్తున్నాం ఫిష్ని పట్టుకొని కాబట్టి ఎంత పెద్ద వీడియో ఉన్నా చూడండి చాలా బాగుంది డాడీ ఒకసారి ఏంటో చూద్దాం. సో దీంట్లోకి వెళ్ళొచ్చు అండర్ వాటర్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది ఒకసారి నేను వెళ్తాను చూడండి దూరగలను దూరగలవా భలే ఉందండి అంటే మనం వాటర్లో ఉంటే ఎలా ఉంటుందో ప్రశాంతంగా అలా ఉంది నా వాయిస్ వినపడుతుంది వినిపిస్తుంది వినపడుతుంది కదా భలే ఉంది బయటకు వస్తాను గుహలోంచి ఆగండి వెళ్తావా అమ్మ నేను వంగలేను ఇది మీర్కట్ అండి యాక్చువల్లీ మీర్కట్ అని పేరు కన్నా ఎక్కువగా మనం టీమోన్ అంటే బాగా గుర్తుంటుంది ఎందుకంటే లైన్ కింగ్ లో ఉంటది యానిమల్ సో ఇప్పుడే వెళ్ళిపోయండి క్లీన్ చేస్తున్నారు ఈ ట్రావెల్ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి లోపల ఉన్నాయి అదిగోండి అదిగోండి పరిగెడుతున్నాయి రండి సారీ ఇంకా సో ఇక్కడ ఎక్వేరియంస్ ఇచ్చారు కదండి చిన్న ఎక్వేరియంస్ మామూలప్పుడు న్యాచురల్గా ఉండడానికి వాటి న్యాచురల్ లైట్ ఉంచారు మనం చూడాలనుకున్నప్పుడు ఇదిగోండి ఈ స్విచ్ ఆన్ చేస్తే మొత్తం క్లియర్గా కనబడుతుంది లైట్ ఆన్ అవుతుంది ఇది బ్లైండ్ కేవ్ ఫిష్ అంట అవి ఆ చీకటిని ఎక్స్పెక్ట్ చేస్తాయి అందుకోసమనే అయిపోగానే మనం లైట్ ఆఫ్ చేసుకోవచ్చు సో ఇది రెడ్ లైన్ ఫిష్ అండ్ రీఫ్ స్టోన్ ఫిష్ అండి ఇదిగోండి So, ఇదిగోండి ఇదిగోండి దగ్గర క్లోజ్అప్ రా అదేం పట్టించుకోవట్లేదు. చూడండి ఎలా ఉందో ఎలా దిగుతుందో అంటే ఏదో ఫోటోషాప్ చేసి ఎడిట్ చేసినట్టు ఉంది కదా నా నోట్లోకి వచ్చింది. ఆ బ్యాక్ లో చూడండి అది చాలా లావుగా ఫ్లఫీగా ఉంది అసలు అది ఇదిగోండి ఇది చాలా పెద్దది అండ్ ఈవెన్ స్టార్ ఫిష్ కూడా చూడండి
ఇది చాలా పెద్దది ఇది. చాలా జైంట్ అక్వేరియం. పెద్ద కంటైనర్లో ఉన్నాయి చూడండి. షైనింగ్ చేపలు చాలా బాగున్నాయి. పిరానాసా కాదు కదా, అది ఏవో మన చేపల్లో ఉన్నాయి, మనం వండుకునే చేపల్లో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చూడండి, కాదు భలే ఉన్నాయి. కన్నా. ఆ కింద వరకు చూడు. వావ్, చాలా బాగున్నాయండి. కలర్స్ కూడా అన్నీ ఒకటే బ్రీడ్ పెట్టారు, చాలా బాగున్నాయి. మాకు సీ అక్వేరియం విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. సింగపూర్ 2 times విజిట్ చేసాం కానీ అక్కడ మాకు అవకాశం దొరకలేదు వెళ్ళడానికి. థాయిలాండ్ వెళ్ళాం కానీ మరి మాకు అక్కడ అక్వేరియం ఉందో లేదో తెలియదు, ఉంటే అక్కడ కూడా మిస్ అయినట్టే. మలేషియా ఇది 3rd time మేము విజిట్ చేయడం, ఫస్ట్ 2 times కూడా మాకు అవ్వలేదండి. బట్ ఈసారి అయితే మేము ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట. సో ఇక్కడ లిటరలీ చేపలు ఎలా ఉన్నాయండి, ఒక మనిషి అంత సైజులో ఉన్నాయండి. మీకు స్క్రీన్లో చిన్నగా కనిపించవచ్చు కానీ పెద్ద పెద్ద చేపలు. మేము మీకు క్లియర్గా చూపించగలుగుతున్నామో లేదో కానీ మాకన్నా పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. మాకు కూడా చాలా ఏంటంటారంటే చాలా అమేజింగ్గా అనిపించింది, సముద్రంలో ఉన్నట్టే అనిపించిందండి. చాలా చాలా మాకు నచ్చింది కూడా. మీరు కూడా ప్లాన్ చేసుకుంటే మిస్ చేయకండి. ఇవి మడ్ ఫ్లాట్స్ అండి, అంటే బురద చేపలు. అంటే బయట ఉన్నాయి చూడండి, ప్రస్తుతానికి బయట ఉన్నాయి, వాటర్లో లేవు. అప్పుడప్పుడు కొంచెం వాటర్లోకి వెళ్ళి వస్తాయి. కప్పల టైప్ అనమాట. కప్పలు వాటర్లో ఉండగలవు, వాటిని ఏమంటారు, మ్యామల్స్ అంటారా? యాంఫీబియన్స్. చెప్పు, నువ్వు గట్టి చెప్పు. Amphibians only, they can live both on land and water. ఇక్కడ సౌండ్ ఎక్కువ వస్తుందండి, అవుట్డోర్ సౌండ్. అందుకనే మేము ఎక్కువ మాట్లాడి చెప్పలేకపోతున్నాము, లేకపోతే ప్రతి దాని మీద మాట్లాడి డీటెయిల్స్ ఇవ్వగలం. వాటర్ సౌండ్ ఇండోర్ కదా, ఎక్కువ రీసౌండ్ వస్తుంది. కానీ ఫిష్ ఇన్ని వెరైటీస్, క్లోజప్, లార్జ్, పెద్ద పెద్ద సైజెస్లో. సాధారణంగా చిన్నవి చూస్తాం కదా ఎక్వేరియంలో, చాలా బాగుంది. ఇక్కడ ఒకటి చూసామండి, ఏంటి కొబ్బరి చిప్పలు పెట్టారని అనుకున్నాము. తీరా చూస్తే లోపల చూడండి కోకోనట్ క్రాబ్. సో అది కోకోనట్ తింటుంది అనమాట, లోపల ఉన్నది మీరు చూస్తే కరెక్ట్ గా. అదిగోండి కోకోనట్ క్రాబ్. అంటే తెలుగులో ఏమంటారో తెలియదు, మండర కప్ అంటారు అనుకుంటా. అదిగోండి అక్కడ ఒకటి ఉంది. అదిగోండి చిన్న ఫిష్ పీసెస్ కట్ చేసి పెట్టారు. అలాగే కొబ్బరి చిప్ప పెట్టారు, కొబ్బరి బొండంలో గుంజు. ఇది ఫిష్ ఒకటే పెట్టడం కాదు కానండి, దాని ఎకోసిస్టమ్ కూడా అలాగే పెట్టారండి. ఎక్కడ చూసినా ఆ గ్రీనరీ, ఆ న్యాచురల్ ఎకోసిస్టమ్ ఎలా అయితే ఉంటుందో ఆక్వా సిస్టమ్ సేమ్ అలాగే పెట్టారు. చాలా న్యాచురల్గా ఉన్నదండి. ఇంకొకటి ఏంటంటే చెప్తాను, సాధారణంగా అక్వేరియంస్ లో ఆ నీచు వాసన వస్తుందండి, అసలు ఉండలేము. కానీ ఇక్కడ ఎంత బాగుందంటే అసలు ఎక్కడ వాటర్ డ్రాప్స్ పడకుండా నాప్కిన్స్ ఇచ్చి చాలా నీట్ గా మెయింటైన్ చేశారు. అసలు డబ్బులు తీసుకున్నందుకు పైసా వసూలు అని చెప్పొచ్చు. వీడియో అవి తీయాలి అంటే కష్టం అండి, ఎందుకంటే డల్ లైటింగ్ ఉంటుంది. అలాగని ఫ్లాష్ ఆన్ చేయనివ్వట్లేదు, ఆన్ చేయకూడదు కూడా. బట్ బాగుంది. అబ్బబ్బా కన్నా, ఇక్కడ కలర్స్ చూడు కన్నా. చేయి పెట్టకూడదు అన్నారు కన్నా. ఇప్పుడైతే టన్నెల్లోకి ఎంటర్ అవుతున్నామండి. సో లోపల మనకి వ్యూ అదిరిపోతుంది, రండి చూద్దాం. సో ఎంటర్ అయ్యామండి. ఇక్కడ చిన్న ట్రావెలేటర్ ఉంది, స్లోగా మూవ్ అవుతుంది. అంటే మనం నడిచే పని లేదు, చక్కగా చూసుకుంటూ వెళ్ళడమే. బాగుంది ఇది, రాకుండా. సో మన మీద నుంచి ఫిష్ మూవ్ అవుతున్నాయి.
చక్కగా చూసుకుని వెళ్ళడమే. షార్క్ షార్క్ కర్ణాటక. పెద్దదో వావ్. ఇంత ఇంత పెద్ద చేపలు నీ పైన కూడా ఉంది. అదిగోండి నీ ఆడి పైన. వావ్ వంశీ. ఇదిగో. అది స్మైల్ చేస్తున్నట్టు ఉంది. సో ఇంత పెద్ద చేపలు మనం టీవీలో చూడడమే కదా. ఇప్పుడు బిగ్ షార్క్ వచ్చింది. ఇదిగో వావ్. ఓ మై గాడ్. టచ్ చేస్తున్న ఫీలింగ్ ఉందండి. నీ వెనకాల ఇంకోటి వచ్చింది. ఒక్కసారి చూడండి అది ఎంత పెద్ద షార్క్. సరే నేను చూడాలి. ఇదిగో షనా ఇది చూడండి చూడండి. ఆసమ్ అసలు మాత్రం అసలు ఏంటో టచ్ చేసిన ఫీల్ ఉందండి అసలు. స్టింగ్రే అండి. ఇదిగో వచ్చింది. ఇదిగో ఇదిగో. ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నది. లిటరలీ మేము సముద్రంలో ఉన్నట్టుంది. అదే అట్మాస్ఫియర్. దాని కలర్స్ కూడా చూడండి, వైట్, ఆ లైట్ ఎల్లో. అసలు ఈ ఫిష్ చూడండి, ఈ ఫిష్ చూడండి, ఆ కలర్స్ చూడండి. అంటే ఒరిజినల్ గా సీలో ఎలా ఉంటుందో ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారండి. ఇటు ప్లస్ ఇంకోటి ఇటు ఆ సౌండ్ కూడా పెట్టారండి. ఆ సౌండ్ కూడా వస్తుంది. ఒక్కసారి చూడండి స్టింగ్. ఆ సౌండ్ చూడండి ఎక్కడ వరకు ఉంది. ఇక్కడ వరకు ఉంది. అది అక్కడ ఉంటే ఏ వంశీ మళ్ళీ టర్న్ అవుతుంది. అదిగోండి. దాని మౌత్ ఓపెన్ చేస్తుంది చూడండి. అది వావ్. అది ఇటు తిరుగుతుంది. కిందకి దిగింది వంశీ. రా. అమ్మో దీని స్టింగ్ ఇదిగో ఇక్కడ వరకు ఉంది. మళ్ళీ ఇటే వస్తారు వంశీ. క్లోజ్అప్ లో తీద్దుగాని రా. ఇదిగో ఇది ఇక్కడే ఆడుకుంటుంది చక్కగా. ఓకే. ఇంకో టన్నెల్ లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఒక టన్నెల్ అయిపోయింది. చాలా చాలా బాగున్నదండి. మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాము. అంటే లైటింగ్ గురించే కొంచెం ఇబ్బంది పడతాం. మీకు చూపించడానికి అంత క్లారిటీలో అవ్వట్లేదు. మేము చూడడానికి అయితే ఎంజాయ్ చేస్తున్నాము. సో రండి ఇదిగోండి టన్నెల్ లోకి ఎంటర్ అయ్యాం. ఇది ఎంట్రన్స్ లోనే వెల్కమ్ చెప్పింది. ఇది చాలా పెద్ద తాబేలండి అక్కడ. అంటే ఎలా ఉందో తెలుసండి. బీచ్ లోపలికి మమ్మల్ని తీసుకెళ్లిపోయి సబ్మెరైన్ లో పెట్టి చూపిస్తుంటే ఎలా ఉంటుందో నిజంగా అలా ఉంది. అది ఒక్కసారి ఇటు వస్తే బాగున్నాను. అది కూడా లెగిసింది. చీకటిగా చిన్న లైట్ పడుతూ భలే ఉంది. సో ఇది లివింగ్ ఓషన్ ఏరియా అండి. అంటే అర్థం ఏంటి అంటే ఒరిజినల్గా ఓషన్లో ఏదైతే అట్మాస్ఫియర్ ఉంటుందో లైటింగ్ కానీ, కొరల్స్ కానీ, ఆ స్టోన్స్ కానీ, ఆ గ్రీనరీ కానీ, శాండ్ కానీ అన్నీ న్యాచురల్గా పెట్టారు. ఆ లైట్ కూడా పైన సన్లైట్ చిన్నది వస్తున్నట్టు పెట్టారు. అందుకనే ఫ్లాష్ లైట్స్ అలాంటివి ఏమి ఆన్ చేయొద్దు అన్నారు. అలాగే మేము చూసుకుని ఎంజాయ్ చేస్తున్నాం. ఇదిగోండి చాలా పెద్ద టార్టాయిస్. అదిగోండి మా మీద ఇచ్చాల్సింది. ఇదిగోండి క్రిసి చూడు. టార్టాయిస్ చూడు. అదెంత చక్కగా స్విమ్మింగ్ చేస్తుందో. అమ్మో ఎంత పెద్ద దగ్గరికి. రిచి హాయ్ చెప్పు. క్రిసి వెళ్ళరా అన్న దగ్గరికి వెళ్ళి. అన్న దగ్గర నిల్చో. అక్కడికి వెళ్ళి అరే అలా 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 వీడియో తీ. ఒక్కసారి క్లోజ్అప్ లో చూడండి టార్టాయిస్. సో ఇక్కడ
అంటే ఎండబెట్టి శిలాజాలు అంటారు కదా, ఫాజిల్. ఆ ఫాజిల్ కాదులే, డ్రై అయిపోయి వాటి స్కెలిటన్స్ అయితే ఉంచారండి. మన పెద్ద లాబ్స్టర్, ఈ స్టింగ్రే కదా, ఈ పెద్ద పీత అండి ఎంత ఉందో చూడండి. స్పైడర్ క్రాబ్. ఇదిగోండి ఇవి ఇవేంటో బెలూన్స్ లాగా ఉన్నాయి. బబుల్ ఫిష్. బబుల్ ఫిష్ అంటారంట. ఇదిగోండి రకరకాలవి. అంటే కొంతమందికి పిల్లలకి ఇంట్రెస్ట్ కదా, అలాంటి వాళ్ళు. ఇదిగోండి పెద్ద గవ్వలు. మేము సీషెల్ మ్యూజియం చూసాము మహాబలిపురం. సో అక్కడ కూడా ఇలాంటివి చూసాము. మరి ఒరిజినల్లో లేకపోతే ఆర్టిఫిషియల్గా తయారు చేస్తారో తెలీదు. వెల్కమ్ టు అట్లాంటిస్ అండి. అంటే నెక్స్ట్ స్టాప్ ఇక్కడ నుంచి చల్లగా తగులుతుంది. మరి ఏముంటుందో తెలీదు, చూద్దాం రండి. పెంగ్విన్స్ కనపడ్డాయి స్టార్టింగ్, చూద్దాం రండి. ఇది వర్చువల్ రియాలిటీ అంటండి. అంటే మనం అక్కడ డైరెక్ట్గా నుంచుంటే అది ఫీల్ అవుతాము. గ్లాసెస్ ఏమైనా పెట్టుకుంటామా అంటే ఏమో అది మాకు పూర్తిగా ఐడియా ఇవ్వలేదు. మాకైతే అంత ఎక్స్ట్రా డబ్బులు పెట్టాలని అనిపించలేదు, అందుకనే వెళ్ళలేదు. మీరు ఒకవేళ ట్రై చేస్తే ట్రై చేయవచ్చు. సో ఇక్కడ షాపింగ్ అయితే చాలా ఉన్నదండి. అంటే ఏదైతే సీ లైఫ్ సంబంధించి ఉన్నదో, ఏవైతే మేము ఇప్పుడు కింద నుంచి చూసామో అవన్నీ కీ చైన్స్ కానీ, మ్యాగ్నెట్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ప్లస్ టాయ్స్ కానీ, ఇదిగోండి చూడండి. సో చాలా క్యూట్ గా కూడా ఉన్నాయి. నీమోలు చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. 65 రింగెట్. షార్క్స్ చూడండి. బేబీ షార్క్. ఒరే క్లోజ్అప్ కావాలి కదా వంశీ, ఇవి క్లోజ్అప్ కావాలి. నువ్వు అంతా రివర్స్ చేస్తున్నావు. క్లోజ్అప్ కావాల్సి వచ్చినప్పుడేమో లాంగ్ వెళ్తున్నావు. సో మనకి ఇక్కడికి వచ్చినప్పుడు ఫొటోస్ తీస్తారండి. ఫొటోస్ తీసి ఇదిగోండి ఇలా డిజైన్ చేసి ఇస్తారు. సో కెన్ యూ షో 1 by 1? ఓకే ఓకే, అటువైపు తిప్పే, అటువైపు. సో చక్కగా మనకు నచ్చితే తీసుకోవచ్చు. బట్ అంత క్లారిటీ లేవు, ఏదో అలాగే టూరిస్టుల కోసం అలా చేసేస్తారు. సో ఛార్జ్ కూడా ఎక్కువే ఉంటుంది. 100 చెప్తున్నారండి. జస్ట్ సరదాగా తీసుకొని ఇక్కడ టీవీ స్క్రీన్లో చూసి వెళ్ళిపోండి. మేము కూడా అదే చేస్తాము. సో అయిపోయిందండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 1 hour 1.5 hour మేమైతే స్పెండ్ చేసామండి. అంటే ఏంటంటే ప్రాబ్లమ్, మనం చూడడానికైతే చాలా బాగుంటుందండి. ఫోటోలు గొడవ ఏమీ పెట్టుకోకుండా అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తే బాగుంటది. ఎవరు క్యాప్చర్ చేయలేరండి, ఎందుకంటే లైటింగ్ చాలా డల్ ఉంటది, అలాగనే బ్లూగా ఉంటది. అలాగని ఏమంటారు, లైట్ ఆన్ చేయడానికి అవ్వదు, లైట్ అస్సలు ఆన్ చేయకూడదు. సో మేము యాక్చువల్గా ఎవరు దాన్ని చూపించలేరు, లోపల ఎలా ఉందో యాక్యురేట్గా చూపించలేరు. ఒకవేళ చూసి దాని వీడియో డిసైడ్ చేసుకుని రాకూడదు ఇక్కడికి, ఎందుకంటే మేము చూపించిన దానికి యాక్చువల్కి చాలా డిఫరెన్స్ ఉంది. నేచురల్ లైట్ చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. మీకు పిల్లలు ఉంటే కంపల్సరీగా, ఒకవేళ పెద్దోళ్ళైనా సరే బడ్జెట్ ఉంటే మాత్రం రండి ఫ్యామిలీగా. పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. ఎంత తాబేళ్ళు, ఎంత చేపలు మన మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. స్టింగ్రేస్ వెళ్తున్నాయి, ఆ షార్క్స్ వెళ్తున్నాయి. చాలా బాగా నచ్చింది మాకు ఎక్స్పీరియన్స్. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వీక్ డేస్లో ఒక ప్రైస్ ఉంది, వీకెండ్లో ఒక ప్రైస్ ఉంది. కాబట్టి అడల్ట్కి ఒక ప్రైస్ ఉంది, చైల్డ్కి ఒక ప్రైస్ ఉంది, సీనియర్ అడల్ట్కి కూడా తక్కువే ఉన్నట్టుంది. చూడండి, మేము వీడియో స్టార్టింగ్లో ఒకసారి అది చూపించాము, ఒకసారి అది మీరు నోట్ చేసుకుంటే బెటర్. ముందుగా వస్తే ఆన్లైన్ బుక్ చేసుకుని రండి, తక్కువకి వస్తుంది. మేమైతే 2000 సేవ్ చేసాం 5 మీద. మీరు క్లూక్లో చేసుకోండి, తక్కువకి వస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. చూపించడానికి బెస్ట్ ట్రై చేసాం, కానీ అంత క్లియర్గా అయితే క్యాప్చర్ చేయలేకపోయాం బికాస్ ఆఫ్ డల్ లైటింగ్ అండ్ ఆల్. బట్ స్టిల్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్ చేయండి. అంటే మీరు మమ్మల్ని బేస్ చేసుకుని, అంటే ఎప్పుడు సీ ఎక్వేరియం విజిట్ చేయకపోతే, అంటే సింగపూర్లో కానీ లేకపోతే అక్కడ విజిట్ చేయకపోతే ఇక్కడ మలేషియా వస్తే విజిట్ చేయండి. వర్త్ విజిటింగ్ అనమాట. థ్యాంక్ యూ. సో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఏం నచ్చిందో ఈ వీడియోలో కింద కమెంట్స్లో తెలియచేయండి. స్టే ట్యూన్ ఫర్ అమేజింగ్ వీడియో. సీ యూ అగైన్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.